కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటపూర్ గ్రామానికి చెందిన సుమారు 80 మంది రైతులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. తమకు ₹1,00,000 వరకే లోన్ ఉన్నా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటపూర్ నుంచి 100 మంది దాకా వచ్చినాం, మాకు రుణమాఫీ కాలేదు. మరి రుణమాఫీ బ్యాంకులో పోతే ఇడిపోతే అగ్రికల్చర్ పోతే ఏడికి పోయినా కానీ మాకు కాలేదు. నా పేరు మీద ₹1,00,000 ఉన్నాయి. ఎక్కడ తిరిగినా కానీ ఎవరు ఇట్లా ఉడక పట్టించుకుంటలేరు. మాది రుణమాఫీ కాలేదు. ఇంకా దాని గురించి మేము వచ్చినాము కలెక్టర్ ఆఫీస్ కాడికి వినతి పత్రం రానికి వచ్చినాం. మేము వెంకటాపురం గ్రామం మాజీ సర్పంచ్ను. ఇంతవరకు వినతి పత్రం కూడా మా రైతుల గురించి 100 మంది దాకా రైతుల రుణమాఫీ గురించి ఇచ్చినాం. దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేరు. అగ్రికల్చర్ ఏవోని కూడా అడిగినాం, అక్కడ కూడా ఏం స్పందించలేదు. మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. దాని కారణాల వల్ల మా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం నుండి సుమారుగా 100 మంది రైతులం ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మా రైతుల యొక్క బాధను వినిపించడానికి వచ్చినాం. నా పేరు బండి శ్రీకాంత్, మాది వెంకటాపురం. నేను కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే. ముఖ్యంగా మా గ్రామంలో రుణమాఫీ జరిగినటువంటి 100 మంది రైతులం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. దానికి గల కారణం ఏంటంటే ఈరోజు రుణమాఫీ కాని వాళ్ళ అందరం కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఇది బ్యాంక్ అధికారుల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. బ్యాంకులోకి వెళ్తే ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. మరి మేము బ్యాంకులోకి వెళ్ళినా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా మాకు సమాధానం లభించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజావాణిలో మా యొక్క బాధను వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి అధికారులను కూడా కలిసినాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని మా వెంకటాపూర్ గ్రామానికి పంపిస్తే మా యొక్క సమస్యలన్నింటినీ కూడా చెప్తాం. వెంటనే సమస్యలు లేకుండా మా రుణమాఫీని చేయమని చెప్పి వారికి మా యొక్క వినతిని అందించడం ఈరోజు మా గ్రామం నుండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రుణమాఫీ చేస్తా అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తే ఇవాళ రైతులందరికీ కూడా మంచి జరిగేది. కానీ మీరు ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద 100 రకాల హామీలు ఇచ్చినారు, అనేక రకాల ఒట్లు పెట్టినారు. కానీ అరాకొర రుణమాఫీతోటి ఆర్భాట రాజకీయాలతోటి ఈరోజు మా ప్రజల యొక్క రైతుల యొక్క గొంతులు కోసిన రేవంత్ రెడ్డి, ఇది మీకు చాలా